హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకున్నామో చూద్దాం. మేము ఇయర్ మొత్తానికి సరిపోవటానికి 20 మామిడికాయలతోటి పెడుతున్నాం పచ్చడి. ఈ కాయల్ని తెల్ల గులాబీ అంటారు. ఈ కాయలు మా ఊర్లోనే తోటలో తీసుకొచ్చుకున్నాం. కాయలు తెచ్చిన తర్వాత ఒక 1 అవర్ కాయల్ని నానబెట్టి తర్వాత మంచిగా కడిగి కోసి వాటిని తూడ్చి మళ్ళీ ఇట్లా ఆరబెట్టాము. కొంచెం కూడా తడి ఉండకూడదు. ఇవి ఆరేట్లోపు మేము ముందుగానే ఎల్లిపాయలకి ఆయిల్ రాసి ఒక హాఫ్ డే ఎండలో ఉంచాము. వాటిని ఒక బస్తాలో అయినా సంచిలో అయినా వేసి గోడకి కొట్టినాం అనుకో, మరి గట్టిగా కాకుండా చిన్నగా వాటిని కొడితే తొందరగా పొట్టు కూడా వస్తుంది అనమాట. మేము కొన్ని మిగిలిపోయి ఉంటే వాటిని చేతితో తీసాం. తర్వాత మెంతుల్ని వేయించాలి. అవి కలర్ చేంజ్ అయ్యాయి, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేస్తే సరిపోతుంది. నల్లగా కాకుండా చూసుకోవాలి. ముందు ఇలా తిప్పుతూ వేస్తూ ఉంటే మంచిగా ఈక్వల్గా వస్తుంది. నెక్స్ట్ ఈ జాడీల్ని మంచిగా కడిగి కొంచెం కూడా వాటర్ ఉండకుండా తూడ్చి మంచిగా ఆరబెట్టాము. కొంచెం ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు అనేసి. ఇలా పచ్చడి పెట్టడానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాం. ఎప్పుడు మా ఇంట్లో పచ్చడి మా అమ్మమ్మ పెడుతుంది. సో ఈసారి కూడా అలానే కదా అని మా అమ్మమ్మ స్టార్ట్ చేస్తుంటే నేను అప్పుడే వచ్చి ఈసారి నేనే పచ్చడి పెడితే నేను వీడియో కూడా తీసుకుంటా అంటే చూస్తూ నవ్వుతుంది. నేను అమ్మమ్మ గారి ఇళ్ళని ఒక వీడియో చేశాను కదా, హోమ్ టూరు. ఆ వీడియో గురించి చాలా మంది అడిగారంట. ఆ వీడియోలో గోంగూర పచ్చడి పెడుతుంది. ఆ పచ్చడి గురించి కూడా చెప్పిన. చాలామంది అడిగారు, ఇప్పుడు ఇదంతా మంది అడుగుతున్నా అని అంటుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ పచ్చడి పెడుతుంది, మా అమ్మ హెల్ప్ చేస్తుంది. నేను చూస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఈసారి నేను పచ్చడి కలుపుతున్నా, మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది, మా అమ్మ వీడియో తీస్తుంది. మా రోల్స్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. ఇలా ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేంత వరకు కలుపుకొని ఫస్ట్ టైం జాడీలో వేసేటప్పుడు కొంచెం ఆయిల్, దంచుకున్న ఎల్లిపాయలు వేసి తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని జాడీలో వేయాలి. అసలు ఈ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా, ఎంత క్వాంటిటీ అనేది ఏం చెప్పలే కదా. 20 కాయలు తీసుకున్నాం మేము. ముక్కలుగా కట్ చేసిన తర్వాత 4 మానకులు అయ్యి కొన్ని ఎక్స్ట్రా అయినాయి. అప్రాక్సిమేట్గా 5 to 6 kgs అయి ఉంటాయి. నేను పచ్చడి కలపడం ఫస్ట్ టైం కాబట్టి మొత్తం ఎక్కువ క్వాంటిటీ అయితే సరిగ్గా కలపనేమో అని ఒక్కొక్క మానకని ఒక్కొక్కసారి తీసుకొని కలుపుతున్నా. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్నవి ఒక మానక కాయలకి కొంచెం మెంతిపిండి వేసుకొని కొంచెం అంటే కొంచెం వేసి అయినట్టుగా పసుపు వేసి అచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసి మంచిగా కలుపుతుంటే సూపర్ స్మెల్ వస్తుంది. ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని మానకుడికి ముక్కలకి ఒక సోలెడు కారం, సోలెడు ఉప్పు వేసుకోవాలి. ఈ కారం కూడా మేమే సపరేట్గా మిరపకాయలు తీసుకొని పచ్చడి కోసమని మెత్తగా పట్టించాం. ఉప్పు కూడా పికిల్స్ కోసం స్పెషల్గా సాల్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అది యూస్ చేసాం. మేము చేస్తుంది తెల్ల గులాబీ కాయలతోటి. వీటికి సోలెడ్ కన్నా కొంచెం తక్కువే కారం పట్టిద్ది, కానీ మేమే కావాలని సోలెడ్ అట్లా తీసుకొని వేసుకున్న ఉప్పు కారం. ఇలా మనం తీసుకున్న కాయను పట్టి కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొన్ని ముక్కలకి ఎక్కువ కారం పట్టిద్ది, కొన్నిటికి తక్కువ కారం పట్టిద్ది. ఇలా ఉప్పు కారం మంచిగా పట్టేంత వరకు కలిపిన తర్వాత ఆయిల్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు జాడీకి వేయాలి. నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా ఇంటి పక్కన పక్షులు ఫుల్ అరుస్తున్నాయి. ఆ సౌండ్ కూడా బాగుందనేసి రికార్డ్ చేశా. పాట పాడు మమ్మీ. ఆవకాయ పచ్చడి ఒట్టుగా నట్ట ఒక మాట అల్లు కొత్తది పెట్టుకుంటావు మమ్మీ నువ్వు పాటనే. ఆవకాయ ఆంజనేయను, ఆవకాయ ఆంజనేయ కలవలిపినాడు చూడవయ్యా. ఇంక చాలేమో. ఆవకాయ ఆంజనేయ కలవలిపినాడు చూడవయ్యా. కొంచెం గట్టిగా పాడాలి కదా, వినపడుతుందో లేదు. ఫోన్ స్ట్రైట్గా పెట్టు. ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడవయ్యా, శక్తినంతా కూడబెట్టి సెట్టు దులిపినాడు పిల్లయ్య. మరి అంతేనమ్మా అన్నవుగా. అంజయ్య అక్కడ కపిలయ్య అన్న కోసిన కపిలయ్య చెట్టు మీద దింపినాడు అంజయ్య. మళ్ళీ
ఆఫ్టర్ మల్టిపుల్ టేక్స్ ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడవయ్యా శక్తినంతా కూడబెట్టి సెట్టు దులిపినాడు అంజయ్య ఎర్రఛాయ ఎర్రఛాయ కోతి అవతారం ఎంత మాయా కత్తి సీత పట్టకుండా కాయ కోసినాడు కపిల్లయ్య. ఇలా జాలీగా సాంగ్స్ పాడుకుంటూ మా పచ్చడి పెట్టడం అయిపోయింది. యాక్చువల్గా మీరు విన్న ఫైనల్ టేక్ నేను లైవ్లో పాడింది కాదు, వాయిస్ రికార్డ్ చేసింది. నాకు సాంగ్ రాదు, లిరిక్స్ తెలియదు కదా అని మొబైల్లో పెట్టుకొని పాడుతున్నా. వీడియో తీసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుంది. యూట్యూబ్ వాళ్ళు కాపీరైట్ వేస్తారు కదా అనేసి అది టోటల్గా మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సాంగ్ పాడా. ఇప్పుడు రివ్యూ కనుక్కుందా. ఎట్లుంది? మంచిగా కారంగా అనిపిస్తుందా? ఇప్పుడు ఎంత పడ్డట్టు కారం 2 సోడు కారం అంత ముద్దలు చేయకూడదు. ఆపులు పడింది కట్టనదమ్మా. సూపర్ అవకాయ పచ్చడి అనిపించుకుంది. దీంట్లో కూడా రుసే ఇది. మటన్ తిన్న కన్నా చికెన్ కన్నా ఆవకాయ పచ్చడిలో రుచి ఎక్కువ ఉంటుంది. ఆంజనేయ ఆంజనేయ. నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే ఇప్పుడే కదా కలిపింది, కొంచెం ఉప్పుగా కారంగా అనిపించింది. మా అమ్మమ్మ అన్నది కదా ఇప్పుడే కదా కలిపింది, సో అలానే ఉంటుంది. 3 days తర్వాత ముక్క అంతా ఉప్పును పీల్చుకుంటుంది, అప్పుడు కరెక్ట్గా సరిపోయి ఉంటుంది అని చెప్పింది. సో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. పచ్చడి పెట్టుకున్న తర్వాత 3వ రోజు పచ్చడిలో నూనె పోస్తున్నా. అసలు దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ని హీట్ చేయాలి. బాగా హీట్ వచ్చిన తర్వాత దించి దాంట్లో మెంతులు వేయాలి. మెంతులు దించిన తర్వాత ఆ వేడికి అవి ఇలా రెడ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఈ దంచుకున్న ఎల్లిపాయలని కూడా ఈ నూనెలో వేయాలి. కాకపోతే బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఎల్లిపాయలు వేసిన అనుకో నూనె అంతా బాగా ఇట్లా పొంగి వస్తుంది, మొత్తం పోతుంది. సో మంచిగా చల్లారిన తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఎల్లిపాయలు నూనెలో వేస్తే ఇలా నురుగు రాకుండా ఉండేంత వరకు చెక్ చేసి తర్వాత మనం ఉన్న ఎల్లిపాయలు మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంత క్వాంటిటీకి ఎంత అమౌంట్ అయ్యిందని. 20 కాయలు తీసుకున్నాం, ఒక్కొక్క కాయ 20 రూపీస్ పడింది. టోటల్ కాయల వరకు 400 అయింది. మిరపకాయలు 3 kgs తీసుకున్నా, ఒక్కొక్క కేజీ 200 అయింది. కారం పట్టించినందుకు 100, ఓవరాల్ 700 అయింది. బట్ మనం యూస్ చేసింది 2 kgs పచ్చళ్ళు, సో 2 kgsకి 466 అయినాయి. 400 + 466. ఉప్పు 2 kgs తీసుకున్నాం, కేజీ 30 రూపీస్, 2 kgs కాబట్టి 60 రూపీస్. మెంతులు ఒక ప్యాకెట్ తీసుకున్నాం 15 రూపీస్ది. ఎల్లిపాయలు 1 kg అయిన తర్వాత కూడా మనం 2 days కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒక 1/2 కిలో ఎక్స్ట్రానే పట్టినాయి. కేజీ 130 రూపీస్ ఉంది. 130 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రా 1/2 కిలో కూడా యాడ్ చేసుకుంటే 162 రూపీస్ అయినాయి. ఆయిల్ వచ్చేసి 3 kgs కన్నా కొంచెం ఎక్కువే పట్టింది. ఓవరాల్గా మాకు అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఆయిల్కే పడింది, 550 వరకు అయింది. టోటల్గా 1 yearకి సరిపడే ఈ మామిడికాయ పచ్చడి 1653 రూపీస్ అయింది. ముక్కల వరకే 5 to 6 kgs ఉన్నప్పుడు ఇవన్నీ కలిపినప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువే ఉంటుంది కదా, సో నేను అప్రాక్సిమేట్గా 7 kgs వేసుకున్నా. టోటల్గా 7 kgs పచ్చడి మనం 1600లో పెట్టినామంటే వర్తబులా కాదా అనేది కామెంట్ చేయండి. ఇదే పచ్చడిని బయట తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అంటారు? 3 days తర్వాత పచ్చడి బయటికి తీస్తే ఇలా ఉంది. అసలు వేసేటప్పుడు ఆయిలే లేదనిపించింది, వేసిన తర్వాత ముక్కలన్నిటికీ ఆయిల్ కారం బాగా కలిసిపోయింది. గోరువెచ్చని నూనెలో ఎల్లిపాయలు వేసుకొని ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచి వేడి చల్లారిపోయేంత వరకు ఉండాలి, పూర్తిగా చల్లారిపోయేంత వరకు. ఇప్పుడు మన పచ్చళ్ళలో ఈ నూనె వేసుకొని మంచిగా కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు కారం నూనె ఇవేమన్నా తక్కువై ఉంటే ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పచ్చడిని జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోవటమే. కాదు దీనికంటే ముందు ఇంకో ప్రాసెస్ ఉంది. ఫస్ట్ వేడన్నెలో కలుపుకొని తినాలి. పచ్చడి పెట్టగానే అదే గిన్నెలో కలుపుకొని తింటాం చాలా మందికి ఇష్టం. అసలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారో ఉండరో, నాయనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చేసేటప్పుడు చాలా సింపుల్గానే అనిపించింది, కానీ నాకు వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంత ప్రాసెస్ ఉందా అనిపించింది. ఇంగ్రీడియంట్స్ కూడా 6 ఉన్నాయి. పచ్చడి పెట్టే రోజు మన ఇంట్లో ఒక చిన్నపాటి పండగలాగా ఉంటుంది కదా, నాకు ఆ మూమెంట్ చాలా నచ్చింది. అందరూ ఉంటాం మంచిగా హెల్ప్ చేసుకుంటూ తలా ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంతకీ మీరు పచ్చడి పెట్టారా? ఈ ఇయర్ మా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం నేను పచ్చడి కలపటం కూడా. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మమ్మ పెట్టిన పచ్చడికి మా హాస్టల్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్లో. సో ఈ పచ్చడిని ప్యాక్ చేసి హాస్టల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.